హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఐటెం ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మెంతికూర ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. దీన్ని మెంతికూర పప్పుని అన్నం, చపాతీ, రోటీల్లోకి సర్వ్ చేయొచ్చు. దానికోసం నేను 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. మెంతికూర, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. పప్పుని బాగా శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టాను. దాన్ని ఇప్పుడు ఉడికిస్తాను వాటర్ పోసి. మెంతికూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఉల్లిపాయని, పచ్చిమిర్చిని కట్ చేశాను. కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కారం తీసుకున్నాను. చూడండి, పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 50% ఉడికింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూరని వేస్తున్నాను. ఈ విధంగా ఒక 5 minutes ఉడకాలి పప్పు. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాను కూడా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాను కూడా వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడకాలండి ఈ విధంగా. ఇప్పుడు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కారంలను వేస్తున్నాను. పప్పు ఉడికేలోపు తాలింపు సరుకులు తయారు చేసుకోవచ్చు. చూడండి, వెల్లుల్లిపాయలని కొంచెం చితక్కొట్టాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేస్తున్నాను. ఇలా దోరగా వేయించుకోవాలి, తాలింపు మాడిపోకూడదు. తాలింపు రెడీ అయిపోయింది. పప్పు కూడా బాగా ఉడికిపోయింది పూర్తిగా. ఇప్పుడు తాలింపుని పప్పులో వేస్తున్నాను. చూడండి, ఇలా 2 minutes ఉంచితే మెంతికూర పప్పు రెడీ అయిపోయినట్లేను. ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.